నిన్ను ఎవరైనా నిందిస్తా నువ్వు చెప్పాలా? నువ్వు ఎన్ని నిందలనే వేసుకో. దేవుడు సిద్ధపరిచి పెట్టాడు, ఎప్పుడు పంపుతప్పుడు నా పెళ్ళి అవుతుందని చెప్పాలి. ఎప్పుడు పంపుతప్పుడు నా కూతురు పెళ్ళి అవుతుంది, నా కుమారుడు పెళ్ళి అవుతుంది. మీరేం బాధపడకండి అని చెప్పండి. నీకేంటి బాధ? ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉంటారు పక్కన వాళ్ళందరూ. ఏమైంది, నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా? ఇంజనీరింగ్ చేయించినావు కదా, నర్సు ట్రైనింగ్ చేయించినావు కదా, లేకపోతే డాక్టర్ ట్రైనింగ్ చేయించినావు కదా, MBA డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో వేసినావు కదా అంటారు కదా. కానీ నేను చెప్తున్నా, ఎవరైతే ఈరోజు నీ ఆశీర్వాదం ఆలస్యం అవుతుందని బాధపడుతున్నా, నేను చెప్తున్నాను, మీరు ఎక్కడైతే నిలుచుని ఉన్నారు, ఎక్కడైతే మీరు ఆగిపోయినారో ఒక్కసారి వెనుకకి తిరిగి దేవుడు నీ పట్ల చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకోండి. దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటిని జ్ఞాపకము చేసుకో. కన్నీళ్లు విడుచుకుంటూ దేవునికి స్తుతి చెప్పు, దేవానికి మహిమ చెప్పు, ఆయన గణపరచు. ఎంత గొప్ప ప్రయాణం అనేది, ఎంత భయంకరమైన జీవితం అనేది. ఎన్నిసార్లు నిన్ను తప్పించాడు, ఎన్నిసార్లు చచ్చిపోదాం అనుకోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎన్నిసార్లు వదిలి వెళ్ళిపోదాం అనుకోలేదు కుటుంబాలను, మీ భర్తను మీ భార్యను వదిలి, మీ కుటుంబాలను వదిలి కదా. చాలాసార్లు అనుకున్నారు మీరు. నేను చెప్తున్నా, దేవుని కృప నీ పైన ఉన్నది కాబట్టి స్టిల్ ఈరోజు ఇక్కడ నువ్వు కూర్చోడానికి కారణము, ఇప్పటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని కృపయే, దేవుని కనికరమే. దీన్ని మనం గ్రహించాలి. సామెతలు 3:6 ఒకసారి చూద్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు హల్లెలూయా. ఎందుకు నేను బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు నా పరిస్థితి మారట్లేదు? ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను? ఎందుకు ఇంకా నా స్థితి మారట్లేదు? ఇంకా ఎందుకు నా కష్టం పోవట్లేదు? ఇంతకాలము ఇన్ని ఉపవాసాలు, ఇన్ని కానుకలు, ఇంత ప్రయాసము వ్యర్థం అయిపోయింది కదా. ఎందుకు? అమ్మా, నువ్వు అన్నిటికీ ఒప్పుకున్నావు కదా, మీరు అన్నిటికీ ఒప్పుకున్నారు. లోన్ కావాలంటే ఇగో ఇక్కడ సంతకం పెట్టండి, లోన్ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి, ఓకే, ఇగో ఇంత ఇంట్రెస్ట్, ఓకే, అన్నిటికీ ఓకే సంతకాలు పెడతారు. ఈ లోకములో అన్నిటికీ మనం బెండ్ అవుతాం. నీ కష్టం నుంచి బయటికి రావడానికి ఒక్కొక్కసారి ఉన్నదంతా కూడా వదులుకోవడానికి సిద్ధపడతాం. మనం ఉన్నవన్నీ వదులుకోవడానికి సిద్ధపడతాం, సంతోషాన్ని వదులుకుంటాం, త్యాగము. ఆ సమయంలో మనకి ఏం చేయాలో తెలియదు. పిల్లలు కూడా ఏం అర్థం కాదు, తల్లిదండ్రులు నిందిస్తారు ఆ సమయంలో. నీ వల్లనే నాకు ఈ కష్టం, నీ వల్లనే ఈ బాధ, నీ వల్లనే నేను ఇట్లా బ్రతుకుతున్నా, నువ్వు చదువు ఉంటే, నువ్వు ఉద్యోగం చేస్తుంటే, నువ్వు సంపాదించుంటే నా పరిస్థితి ఇట్లా ఉండేదా అని తల్లిదండ్రులు నిలదీసి ఈరోజు నిందించే పిల్లలు కూడా ఉన్నారు కదా. ఎందుకు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది? ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా మారిపోయింది? చూడండి, సామెతల గ్రంథం 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ నీ ప్రవర్తన కొంచెము, లేకపోతే ఒక 2-3 పరిస్థితుల్లో మట్టికే ఒప్పుకోమన్నాడా? అంతటి అందు అన్నాడా? అమ్మా, ప్రవర్తన అంటే ఏంటి? నీ ప్రవర్తన అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక 4 ఉన్నారు ఒక ఇంట్లో, ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఏదైనా ఒక ఇంట్లో అందరి ప్రవర్తన ఒకేలాగా ఉండడం చూసారా మీరు? గమనించారా? ఇంట్లో 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 10 మంది ఉన్నా, అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచన, అందరిది ఒకే రకమైనటువంటి ఉద్దేశము, అందరిది ఒకే రకమైనటువంటి తగ్గింపు ఉండదు. 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, ఎవరైతే నిజమైన క్రైస్తవులు ఉంటారో, నిజ క్రైస్తవులు ఉంటారు, 1000 మంది ఉంటే 1000 మంది ఒకేలాగా ఉండాలా, ఒకేలాగా ఉంటారు కూడా. కానీ ఈరోజు ఇంతమందిలో అందరూ విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఆయన ప్రవర్తనకు ఒప్పుకోలే. ఎవరి ప్రవర్తనకు ఒప్పుకోలేదు? దేవుని ప్రవర్తనకు ఒప్పుకోలేదు. మనము మనకు నచ్చినట్లు మన యొక్క జీవితాన్ని మనం నడిపిస్తా ఉన్నాం, కొనసాగుతా ఉన్నాం. అందుకనే బాబు క్షమించవయ్యా అంటే క్షమించాం, వద్దయ్యా అంటే వినాం. మనం ఎందుకు? నాకు నచ్చినట్టు నేను చేస్తా, వాడిని కొడతా, వాడిని చంపుతా, వాడిని రోడ్డు మీదకి లాగుతా. వాడు ఎట్లా ప్లస్ అవుతాడు, ఎట్లా ఉద్యోగం వచ్చింది, నేను లెటర్ రాస్తా ఆ కంపెనీకి కదా.
ఎట్లా, ఎలా, ఇంత సంతోషంగా? వాడు సంతోషంగా ఉండొద్దు, ఆమె సంతోషంగా ఉండొద్దు. ఇది మనిషి ప్రవర్తన. దీన్ని మార్చడానికే యేసయ్య వచ్చాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు ఈ సొలొమోను ఆయనకంత జ్ఞానం ఇచ్చి ఆయన ద్వారా ఈ కొన్ని సత్యాలను రాపించాడు. అందులో మాట ఇది దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానమే కదా. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చెయ్యును. హల్లెలూయా. అప్పటిదాకేంటి? నీ త్రోవ సరళము కాదు. అన్ని స్పీడ్ బ్రేకర్సే, అన్ని గేట్లు ఉన్నాయి. నువ్వు ఒక్కొక్క దగ్గర ఒక సంవత్సరం వేస్ట్ చేస్తా ఉన్నావు. నువ్వు ఆ చివరికి వచ్చేసరికి నీ వాగ్దానము పొందుకునే లోపు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 40 సంవత్సరాలు పట్టింది వీళ్ళకి. సారమ్మకి ఎన్ని సంవత్సరాలు పట్టింది కదా? అబ్రహాం 100 సంవత్సరాలు వచ్చేసినప్పటికీ. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నీ స్థితిని మార్చుకునే అవకాశం ఉందా లేదా? చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. ఈ తాళము కొంతమంది దీన్ని తెలివిగా సంపాదించుకొని ఈ తాళాన్ని వాడుతూ ఉన్నారు, బ్లెస్ అవుతా ఉన్నారు. మనము తవ్వుతూనే ఉన్నాం. ఇంకా బంగారం రాదు, వెండి రాదు, వజ్రాలు రావు. తవ్వుతూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడ తవ్వాలో, ఎక్కడ వెతకాలో దేవుడు నిన్ను తీసుకుపోయి చూపిస్తాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలో ఇవన్నీ వదిలిపెట్టి ఆయన చేయబట్టుకుని ఎంత ఉన్నాడు వాళ్ళ. హల్లెలూయా. ఎవరితో ఉన్నాడు వాళ్ళ? హల్లెలూయా. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఇది మనకు రావాలంటే ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండము 7:12. ఈ ఐశ్వర్యము నాకు కావాలంటే, ఈ భూమి పైన నేను ఐశ్వర్యవంతునిగా నేను వర్ధిల్లాలి అంటే, ఒక్క రూపాయి అప్పు లేకుండా, ఇతరులకు అప్పియకుండా వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉంటూ, అనేకులకు ఉపాధి ఇచ్చే వ్యక్తిగా, సమృద్ధి జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకో కదా. నీలో ఉన్న ఈ లోకాశను వదులుకో. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు చూడని సమృద్ధి ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆశ్చర్యపోవడం ఒకటే నీ వంతు ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఎందుకు ఫారినర్స్ చాలా బ్లెస్డ్ వాళ్ళు, ఎందుకు వాళ్ళ దగ్గర అంత ధనం ఉంది, ఎందుకు మనం ఎందుకు అడుక్కుంటున్నాం, మనం ఎందుకు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం? ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది. వాళ్ళు భయపడతారు, లోపడతారు దేవునికి. మనము దైవజనుడు చెప్పింది వాళ్ళు జాగ్రత్తగా వింటారు, దాని ప్రకారం జీవిస్తారు. మనం నిర్లక్ష్యం చేస్తాం, పట్టించుకోం. మన తప్పేంటో మనం తెలుసుకున్న తర్వాత దాన్ని సరి చేసుకోకపోతే నీ అంత అజ్ఞాని ఉండడు. ఇంకా నువ్వు అంతే దేవునికి నీ చేతులు అప్పగించు, తీర్పు తీర్చకు. ఎవరి గురించి నీకు వద్దు, అవసరం లేదు. ఎవరి గురించి మాట్లాడకు, ఎవరి గురించి నువ్వు బాధపడకు. దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా.